మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇక్కడి నుంచి తరలించేటువంటి కార్యక్రమంలో భాగంగా మూసీ పరివాహక నివాసితులైనటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేటువంటి విధంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. దీనికి సంబంధించి తాజాగా ఒక జీవోను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. జీవో నెంబర్ 754 దీంట్లో పేర్కొన్నటువంటి అంశాన్ని ప్రకారం 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే నిర్మాణాలు చేపట్టి ఉన్నారో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇప్పుడు ఎవరైతే ఈ నిర్మాణాలన్నిటి కూడా హైడ్రా అధికారులు తొలగించబోతున్నారో వీటికి సంబంధించి అన్ని కూడా ఈ 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అలాకేట్ చేసేటువంటి విధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చాదర్గఢ్ కానీ మిగతా కొన్ని పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఏదైతే నది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా నిర్మితమైనటువంటి ఇల్లులన్నిటికి కూడా ఆర్బిఎక్స్ అనేటువంటి ఒక రెడ్ మార్క్ను కూడా అక్కడ మార్క్ చేసి అధికారులు వెళ్ళిపోవడం జరిగింది ఉదయం. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు వీటిని కూల్స్తారు, ఎప్పుడు తీసేస్తారు, రిమూవ్ చేస్తారనే దానికి సంబంధించి అయితే ఇక్కడ నివాసులుగా ఉంటున్నటువంటి వారికైతే క్లారిటీ లేదని చెప్తున్నారు. వచ్చినటువంటి వారిని అడిగితే ఇప్పుడే మేము కూల్చాము, ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయించిన తర్వాతనే కూల్ చేస్తామంటూ వారు చెప్పారంటూ కూడా ఎవరైతే ఈ మార్కు పెట్టినటువంటి ఇళ్లలో ఉంటున్నారో వారిని అడిగితే ఆ సందర్భంగా వారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి మనం ప్రస్తుతం చాదర్గఢ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు కూడా మూసి ఉప్పొంగినప్పుడు కూడా హెవీగా ఈ రోడ్డు వరకు కూడా వాటర్ ఫ్లోటింగ్ వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. మూసి నదిలో పైన గేట్లు ఎత్తినప్పుడల్లా కూడా ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఉప్పొంగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మూసి నది అనేది కూడా ఇక్కడ చాలా వరకు ఆక్రమితమైంది అనేది సుస్పష్టంగా మనకు కనపడుతుంది. మూసి నదిలోనే చాలా వరకు నిర్మాణాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా బఫర్ జోన్లలో ఏదైతే 50 మీటర్ల పరిధి అని చెప్పేసి ప్రాథమికంగా అంటున్నారు, దానికి సంబంధించి కన్ఫర్మేషన్ రానప్పటికీ కూడా 50 మీటర్ల పరిధి వరకు ఉన్నటువంటి నిర్మాణాలకు కూడా తొలగించేటువంటి విధంగా కార్యాచరణ చేయబోతుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో నది మూసి నది పరివాహకంగా అంటే పక్కనే ఉన్నటువంటి నిర్మాణాలు అయితే ఏదైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటికి కూడా అక్రమంగా వెలిసినటువంటి నిర్మాణాలన్నింటికి కూడా ఆర్బిఎక్స్ అనేటువంటి రెడ్ మార్కును వేసి వారిని ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రక్రియలో భాగంగా వాళ్ళు వేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం ఈ ఉన్నటువంటి ఆల్మోస్ట్ నదుల్లోనే కనిపిస్తున్నాయి ఇవన్నీ. వీటికి మార్కులు వేసి చిన్న చిన్న నిర్మాణాలు వీటికి సంబంధించి వారందరినీ కూడా 2 BHK ఇస్తాము, అపార్ట్మెంట్లోకి పంపించేస్తాము, ఇళ్ళు కేటాయిస్తామంటూ కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు శాశ్వత నివాసితుల ఎంతకాలం నుంచి ఉంటున్నారు, రేషన్ కార్డు ఉందా, ఇతరత్ర దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వారు అధికారులు సేకరించారు అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్తున్నారు. దాని ద్వారా ఎవరైతే ఒరిజినల్ దీనికి హక్కుదారులు ఉంటారో లేకుంటే 2 BHKకి అర్హులు ఎవరైతే గుర్తించారో దానికి సంబంధించిన డేటా అంతా కూడా వారికి అధికారులకు తేటతెల్లమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఎంతకాలం నుంచి ఉంటున్నారు, రేషన్ కార్డు ఉందా, పూర్తిగా ఇల్లు పర్మిషన్స్ ఉన్నాయా, దీనికి సంబంధించిన డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. అలా అన్ని రకాల లీగల్గా ఉన్నటువంటి వారికి ఈజీగా 2 BHK అలాకేట్ చేసి వారిని ఇక్కడి నుంచి తొలగించేటువంటి ప్రక్రియ చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు ఈ ఏరియాలో చాదర్గఢ్లో ఉన్నటువంటి మూసీ నగర్ అనేటువంటి ఏరియాలో మొత్తం కూడా చాలా ఇళ్లలో కూడా ఆర్బిఎక్స్ అనేటువంటి మార్క్ని ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇప్పటికీ కొన్ని డబుల్ బెడ్రూమ్లను కేటాయించారు, వాటిని తక్షణమే వీళ్ళని అందులోకి పంపిస్తారు. తాజాగా ప్రభుత్వం కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. మిగతా 15,000 వరకు కూడా ఇళ్లను వీళ్ళకి కేటాయించాలంటూ కూడా తాజాగా ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది. దీంతో ఎవరైతే ఆందోళన చెందుతున్నటువంటి వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చినట్టయితే మనకు కనిపిస్తుంది. 15,000 కొత్త 2 BHK హౌసెస్ని శాంక్షన్ చేసినటువంటి నేపథ్యంలో వారందరిని అక్కడికి తరలించిన తర్వాతనే ఈ ప్రక్రియ మొదలవుతుందనేటువంటి ఒక అంశం అయితే మనకు తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.